అస్సలు ఎక్కడా దాపరికం లేకుండా మీరు వచ్చినది రాసేస్తారు పాట. ఆ గిఫ్ట్ ఎలా వచ్చింది ప్రసన్న గారు మీకు? అది నా పెయిన్లో నుండి వచ్చేసిందండి, నా బాధల్లో నుండి, నా కష్టంలో నుండి వచ్చేసినాయి ఆ పాటలు అంతే. సో ఇంత పాపులర్ అయ్యాయి మీ పాటలు, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా సంతోషం. అనేక మందికి అందుతుంది. ఒకవేళ అది ట్రోల్ చేసినప్పటికీ మెయిన్ అందులో ఉన్న అర్థం ఏంటో చాలామందికి అది రీచ్ అవుతుంది. అవును, మీమ్స్ చాలా చేశారు. బట్ నేను ఒకటే అనుకుంటాను, మరి ఎంత పాపులర్ అయితే మీమ్స్ చేస్తుంటారు వాళ్ళు. ఆ పాట ఎంత బాగా నచ్చితే, అది ఇప్పుడు అన్ని పాటలు మీరు చేయలేదు కదా, నేను అదే అనుకుంటాను. రెండోది చక్కగా హాయిగా వాడుక భాషలో ఉంటాయి మీ పాటలన్నీ. అవునండి. ఏమిటి ప్రసన్న గారు యేసయ్యతో మీ కనెక్షన్ ఏంటి? అంటే పుట్టుకతో అలా ఒక మతంలోనో ఒక విధానంలోనో పుట్టడం వేరు, బట్ ఇలాంటి కనెక్షన్ రావడానికి వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? స్వప్న గారు, నిజమే మీరు అన్నట్టు, ఏదో పుట్టుకతో వచ్చినది కాదు ఇది. నేను 18 సంవత్సరాల వయసులో యాక్చువల్గా లవ్ ఫెయిల్యూర్ నాది. ప్రేమ అంటే చాలా జెన్యున్గా ప్రేమిస్తాను నేను ఎవరినైనా. సో నేను ఆ వయసులో, అంటే యాక్చువల్గా ఆ టైంలో మనకు పెళ్ళి అన్న దాని గురించి అంత అవగాహన ఉండదు, కానీ ఆ ఏజ్ డేంజర్ ఏజ్. సో ఆ టైంలో నేను ప్రేమించినప్పుడు ఆ వ్యక్తి విదిన్ 1 monthలో ఇంకొక అమ్మాయిని ప్రేమించడం జరిగింది. అది నేను భరించలేకపోయా. అంటే ఒక్కసారిగా నేను బ్రేక్ అయిపోయా. నేను ఎప్పుడు అనుకునేది, ఒక అద్దం పగిలినా, మనసు పగిలినా ఇది అతుక్కోదు అన్నట్టు. ఆ టైంలో అంటే నేను బై బర్త్ నాకు తెలుసు యేసుప్రభు, కానీ ఎప్పుడైతే నేను బ్రేక్ అయ్యానో ఆ టైంలో నేను చనిపోవాలనుకున్నా. ఎందుకమ్మా? లవ్ ఫెయిల్యూర్ అన్నాక మీరు చూసారు కదా ఎంత ఫెయిల్యూర్ అంటే ఏమిటి? మీ వైపు నుంచా అటువైపు నుంచా పరిస్థితిని ఎలా అర్థం చేసుకున్నారు? యాక్చువల్గా అటువైపు నుండి ప్రపోజల్ నేను యాక్సెప్ట్ చేశా, కానీ నా విదిన్ 1 monthలో ఇంకొక అమ్మాయిని ప్రేమించేసి నన్ను వదిలేస్తే, అంటే ఆ ఏజే అట్లాంటిది. బట్ అటు సైడ్ నుండి నాకు అటువంటి సిచ్యువేషన్ ఎదురవ్వగానే చాలా బ్రేక్ అయిపోయినా స్వప్న గారు. ఆ టైంలో అంటే మీరు ఇప్పుడు కూడా చూస్తుంటారు, లవ్ ఫెయిల్యూర్ అయితే ఎంతగా వాళ్ళు సఫర్ అవుతారనేది. అట్లాంటి ఏజ్లో అటువంటి సఫరింగ్ నాకు వచ్చినప్పుడు సడన్గా యేసుప్రభు నన్ను ప్రేమించాడు. మీరు ఆలోచించండి, ప్రేమ ఫెయిల్యూర్ నాది. ప్రేమ అంటే ఎట్లుంటుందో నాకు అర్థమైంది, ఒక వ్యక్తి మీద ప్రేమిస్తే ఎట్లుంటుందో అర్థమైంది. కానీ చిన్నప్పటి నుండి ఏదో నామినల్గా మొక్కుతున్న ఈ దేవుడు నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టినాడంటే ఒకలాంటి ఏదో అయ్యింది నా లోపట. ప్రాణం పెట్టేంతగా ఎవరు ప్రేమిస్తారు? అందుకే ఆ 18 yearsలోనే ప్రాణం ఇచ్చేంత వరకు నిన్నెవరైనా ప్రేమించిరా, చేతులు చాచిన ఆ యేసు ప్రేమ చులకనగా మారేనా, సృష్టికర్త యేసే జననము నొందే ఓ పాపము నుండి నిన్ను విడిపించను. అప్పుడు రాసా. అంటే ఆ టైంలో ఈ ప్రేమ అర్థమయ్యి ట్రూ కనెక్షన్ వచ్చింది స్వప్న గారు నాకు. 18 yearsలో ట్రూగా నాకు అర్థమైంది. అంటే ఏదో తాకి చూసినట్టు, ఒక వ్యక్తిని టేస్ట్ చేసి, మనం ఒక పండుని టేస్ట్ చేసి ఎట్లుంటుందో చెప్తాం, అట్లాగో రుచి చూసి తెలుసుకున్న యెహోవా ఉత్తముడని అప్పుడు. కానీ ఆనెస్ట్గా చెప్పాలంటే ప్రసన్న గారు, మామూలుగా 1 way ట్రాఫిక్ అని అనిపిస్తుంది దేవుడి పట్ల ప్రేమ. దేవుడు మన ప్రేయర్ వింటున్నారు, లేకపోతే నాకు ఈ అనుభవం అయింది, అనుభూతి అయింది అని. ఇదేదో నేను వాక్యం చెప్పమనో, లేకపోతే దాన్ని ఏమంటారు, ఒక ఎక్స్పీరియన్స్ చెప్తే ఏమంటారు, దాన్ని ఏమంటారు, వాక్యం చెప్పడమేనా ఏంటి, ఎక్స్పీరియన్స్ చెప్పడం, అనుభవం చెప్పడం, అదే అలా అడగట్లేదు. బట్ మీకు హౌ డిడ్ యూ ఫీల్ ఆ కనెక్షన్? యాక్చువల్గా మీరు 1 way ప్రేయర్ వింటున్నారని, వన్ వే ఏమన్నారు మీరు ఇప్పుడు? 1 way ట్రాఫిక్ అన్నారు కదా. యాక్చువల్గా దేవుడిది 1 way లవ్. ఆయనను మనం ప్రేమిస్తున్నాడు, కానీ మనం పట్టించుకుంటలేము ఆయనని. యాక్చువల్గా మనది కాదు 1 way, ఆయనది 1 way. నేను తెలుసుకున్నాక 2 ways అయింది యాక్చువల్లీ. అది సూపర్ కదా, అసలు కేక ఎంత బాగా చెప్పారు. అర్థం చేసుకోండి. అసలు నాకు అర్థమైంది ఏంటంటే 1 way లవ్ అయినది. ఎందుకంటే నన్ను ఎప్పటి నుండో ప్రేమిస్తున్నాడు ఆయన. గర్భంలో ఉన్నప్పుడే నేను సెలెక్ట్ చేసుకున్నానని బైబిల్ గ్రంథంలో ఉంది. నేనేమంటానంటే స్వప్న గారు, బైబిల్ గ్రంథం దేవుని వాక్కు, అందులో చదివితే అర్థమవుతుంది ఆయన హృదయం. సో ఆయన హృదయం ఏముంది, గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను ఏర్పరచుకున్నా అంటే అప్పటి నుండి ప్రేమిస్తున్నాడు. బట్ నాకు తెలిసింది 18 yearsలో. సో 1 way లవ్ వచ్చేసి దేవుడిదే, మనది కాదు. నేను తెలుసుకున్నాక 2 ways ఆయనకు నేను దొరికిన. చాలా బ్యూటిఫుల్. మీరు తెలుసుకున్నాక అది 2 way అయింది, కనువిప్పు అయింది మీకు. సో మానవ ప్రేమల మీద అప్పుడు పోయాయి నమ్మకాలు మీకు? 100% పోయినాయండి. అప్పుడే రాసా నేను. ఫస్ట్ పాట అండి నాది. ఈ లోక ప్రేమంతా నటనేనయ్యా, ఈ లోక కరుణంత క్షణికమే నయా,
ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకొందువా హత్తుకొందువా హృదయనాథ నిన్ను నేను విడువానయా నీ ప్రేమ. అప్పట్లో నాకు ట్యూన్స్ రావు, ఈ ట్యూన్ పెట్టి నేను ఈ పాట రాసుకున్నాను. చాలా బాగుంది. యాక్చువల్గా నాకు ట్యూన్స్ వచ్చేవి కాదు. సో ఈ పాట పెట్టేసి హృదయనాథ నేను విడవనయ్యా నీ ప్రేమ నేను ఎన్నడూ మరవనయ్యా అని అప్పుడు రాసుకున్నాను. ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఇది తెలుసుకున్నారో ఆ తర్వాత మీ నేచర్లో పరివర్తన వచ్చిందా, మీ పరిస్థితుల్లో పరివర్తన వచ్చిందా, లేక ఎలా మీరు ముందుకెళ్ళారు, లైఫ్ ఎలా ప్లాన్ చేసుకోవాలంటే? బికాస్ ఎంత దేవుణ్ణి ప్రేమించినా కూడా లౌకికంగా బతకాలి కదా, మనిషి ఒక తోడు కావాలి, ఒక నీడ కావాలి, ఒక ఉద్యోగం కావాలి, ఇవన్నీ ఎలా తెలుసుకున్నారు? యాక్చువల్గా స్వప్న గారు దేవుడు ఎంత క్లోజ్ ఉంటారంటే, అందుకే నేను అంటున్నా దేవుని వాక్ వచ్చేసి బైబిల్. మనం బైబిల్ చదువుతుండగా ఎగ్జాక్ట్లీ మాట్లాడతారు, ఆయన మాట్లాడతారు. సో నేను లౌకికంగా బ్రతకడానికి లీడింగ్ అంతా నాకు బైబిలే. ఎట్లా బ్రతకాలి, ఎట్లా చేయాలి. ఒక టైం వచ్చింది, ఒక సైడ్ దేవుని ప్రేమిస్తున్నా, కానీ ఇంకొక సైడు నాకు అతడే కావాలని ప్రేయర్ చేస్తున్నా. అంటే నా ఉద్దేశం ఏంటంటే దేవుణ్ణి లాగి ఆయనని ఇప్పించుకోవాలా. యాక్చువల్గా దేవుడు మన ప్రకారం మారడు, ఆయన ప్రకారం మనం మారాలి. హీ విల్ వెయిట్, అంతవరకు వెయిట్ చేస్తాడు మన కొరకు, కానీ వదలడు ఆయన. అది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే నేను ఆ టైంలో ఒకటి కనుక్కున్న దేవునిలో, దేవుని నేచర్లో ఒకటి కనుక్కున్నా. యేసయ్యా నువ్వే కావాలి, యేసు ప్రేమలో నేనుండిపోవాలి, ఈ లోక ప్రేమలన్నీ నన్ను విడచి తరలిపోయే, నా యేసు ప్రేమ ఒక్కటే నన్ను విడువక నిలచిపోయే. అంటే ఎంత నేను ట్రై చేస్తున్నా అంటే చూడండి, మన లౌకికంగా మన ఫ్లెష్ ఎట్లుంటుందంటే మాటి కాల్ చేయటం, నువ్వంటే ఇష్టం అని చెప్పటం, లేదంటే చనిపోతామని. ఒక సైడ్ దేవుడితో కనెక్షన్ ఉన్నప్పటికీ మన 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 ఫ్లెష్ పనిచేస్తుంది, మన శరీరము పనిచేస్తుంది. అందులో దేవుడేదో ఇవ్వాలి, నాకు అతన్నే ఇవ్వాలి. ఆ టైంలో నేను కనుగొన్నది ఏంటంటే, మనిషి ప్రేమ ఏదో అంత ఈజీ కాదు. మనకంటే బాగా ఇప్పుడు పెన్నులు మారుస్తాం చూడండి, మన పెన్స్ మంచి పెన్ను వస్తే పాత పెన్ను పడేసి కొత్త పెన్ను తీసుకుంటాం. మనిషి ప్రేమ అంతే, ఫస్ట్ ప్రేమ చూపించిన తర్వాత ఇంకో దానికంటే మంచిది వస్తే వెళ్ళిపోతుంది, కానీ నా దేవుడి ప్రేమ మాత్రం నిలిచిపోతుంది, స్థిరంగా అలా ఎప్పుడు స్థిరంగా నిలిచిపోతుంది అండి అసలు. సో నాకు అప్పుడు నేను అప్పుడు ఎల్ఎల్బి చేస్తున్నాను తిరుపతిలో, చాలా ఏడ్చా. 3 సంవత్సరాల నుంచి ఏడుస్తున్నా, 7 సంవత్సరాల నుంచి ఏడుస్తున్నా, నాకు జవాబు ఇవ్వవా అంటే, జవాబు ఇవ్వడం అంటే నా దృష్టిలో అవతల నుంచి నాకు కాల్ రావాలా, అది ఇస్తేనే దేవుడు. కానీ దేవుడు ఆయన మన స్వభావంలో మారలేడు, ఆయనది చాలా స్టాండర్డ్ ఉంటుంది ఆయన స్వభావం. మనం ఆయన స్టాండర్డ్లోకి వెళ్ళాలా, అంతవరకు వెయిట్ చేస్తాడు దేవుడు. సో మీరు ఆ స్టాండర్డ్లోకి ఎలా వెళ్ళారు? ఫైనల్ ఎట్లా వెళ్ళానంటే, ఆ రోజు బాగా ఏడ్చానండి, ఏడ్చి ప్రార్థన చేసినాక బైబిల్ అతని ఫోన్ కాల్ రావాలని. అంతే కదా, దేవుని ఎందుకు మొక్కుతారండి, పలానా కోరిక తీరుస్తావా, అంతే కదా. కానీ దేవుడు అట్లా కాదు, దేవుని నేచర్ అది కాదు. మన ఊహకు మించి, అందుకే యెషయా గ్రంథంలో ఉంటుంది, నీ తలంపులు నా తలంపులు వంటివి కావు, నీ మార్గములు నా మార్గముల వంటివి కావు. ఆకాశమునకు భూమి ఎంత అంటే భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో అంత ఎత్తుగా నీ గురించి నాకు తలంపులు ఉన్నాయి. ఆలోచించండి, మనం కింద అడిగితే, మీరు ఒక మదర్గా మనము పిల్లలు చీప్ క్వాలిటీ అడిగితే కొనిస్తామా? మన లెవెల్కే కొనిస్తాం కదా. దేవుడికి ఇంకా ఎంత ఉండొచ్చు, ఆయన లెవెల్కి ఇస్తాడు మనకు. అవును. అందుకని నేను ఆ రోజు ప్రార్థన చేస్తూ బైబిల్ ఓపెన్, అందుకే నేను అంటున్నా వాక్యమే నాతో మాట్లాడింది. అక్కడ ఏముందంటే ప్రసంగిలో ఉంటుంది, చూలాలి గర్భమందు ఎముకలు ఎలాగూ ఎదుగుచున్నవో నీకు తెలుసా? తెలీదు డాడీ అన్న, చాలా న్యాచురల్గా. గాలి తూర్పు నుండి వచ్చి పడమటికి ఎట్టెళ్తుందో తెలుసా? నో అన్న. అలాగే సమస్తమును జరిగించు నా చిత్తమును నువ్వు ఎరుగవు. అప్పుడు వెంటనే అనిపించింది ఆయన చిత్తం ఏదో ఉంది, నేను కొంచెం నోరు మూసుకోవాలనిపించింది. అట్లాగూ నేను మారిన.